హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామ్ ప్రకాష్. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇది మా ఊరే, స్వచ్ఛమైన పల్లెటూరు. స్వచ్ఛమైన పల్లెటూరు అని ఎందుకన్నానంటే పచ్చని చెట్లు, చల్లని పైరుగాలి, అందమైన మనసులు, కల్లా కప్పడం లేని మనుషులు, ఇవన్నీ మా ఊరి విశేషాలు. ఇదిగో వస్తున్నాడే, వీడి పేరు అప్పారావు, నేను అప్పి అని పిలుస్తుంటాను. మేము ఈ ఊరు షార్ట్ ఫిల్మ్ థియేటర్కి వచ్చాం. ప్రసాదం తీసుకోండి సార్. ఏంట్రా అప్పే, ఈ మధ్యన పూజలు ఎక్కువైపోతున్నాయి. ఏముంది సార్, ఎన్ని పూజలు చేసినా పెళ్ళి అవ్వట్లేదు. అవసరంగా ఇంకా అవదలే సార్. సరే అక్కడ లొకేషన్ చూద్దాం. అప్పే, ఆడవడో జంబూ సర్కస్ చేస్తున్నాడు. సార్ ఆడు దూకెత్తడం సార్. ఆడికి అంత ధైర్యం లేదు అప్పే. నాకు కూడా లేదు సార్. వెళ్ళండి, కాపాడండి సార్. సరే పదా. ఓయ్ వద్ద దూకెత్తా, వద్ద దూకెత్తా. యారా ఇక్కడికి వచ్చింది ఎందుకు? దూకడానికేగా. నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, దూకే. ఛీ, నా ప్రాణాలంటే ఎవరికి చాలేదు. నీ ప్రాణాల మీద నీకే చాలేదు, నాకెందుకురా? అవునారే, ఎందుకు పోదాం అనుకున్నావు? నీ ప్రేమించడమై నన్ను కాదంది. అయితే నీకు స్టోరీ చెప్పాలరా. రా, ఈ స్పాట్ చూసావా? ఈవినింగ్ అయితే అలా తెలుసు ఇక్కడ. సాయంత్రం వేళ ఇంత మంచి వ్యూలో, పైన ఆకాశం, కింద భూమి, ఎర్రని సూర్యుని చూస్తా నీరు కొడుతుంటే ఆ మజానే వెర్రా. ఇంత అందమైన నా లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చిందిరా. అందం ఉంటుందని పొగర్రా దానికి. ఇంతలో ఈడవడు యాసెట్ తీసుకొచ్చాను, ఈరోజు దాని మామూలు పోసేద్దా. హే బాస్, ఇల్లరా. ఏం బాస్, ఏంటి ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను బాస్. చాలా రోజుల నుంచి దాన్ని వెనక తిరుగుతున్నాను, కానీ అది నేను పట్టించుకున్నట్టు బిహేవ్ చేస్తుంది. అందంగా ఉంటుందని పొగరదానికి ఈరోజు దాన్ని పొగరదించుతా. సరే, కాసేపు మాతో స్పెండ్ చేయి. నేరా, నాకు పనుంది. ఇంతకే అమ్మాయి ఎవరు? ప్రియాంక, మా ఫ్రెండ్ రాజు ద్వారా పరిచయం. ఆగస్టు 3, 2013. టైమింగ్ బాగుంది కదా. ఆగస్టు 3, 2013. నేను మొదటిసారి తనతో మాట్లాడాను. తన వాయిస్ బాగాలేదు, కానీ తన మాటలకు బానిస అయిపోయాను. తనకి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడం ఇష్టం లేదు. అందుకే రాత్రి 10 కాల్ చేయమని కండిషన్ పెట్టింది. తర్వాత ఏమైంది భయ్యా? ఇంకేముంది, 10 కోసం 10 కాపులు కాశాను. నాకు బేసిక్గా అమ్మాయిల మీద పెద్ద నమ్మకం లేదు. అలాంటి ప్రియాంక చాలా ఎక్కువగా నమ్మేశాను. తన కోసం అన్ని మానేల్పించింది. తనకు ఇష్టం లేని ప్రతిదీ మానేల్పించింది. ఆఖరి బీర్ కూడా మానేశాను. తర్వాత ఏమైంది భయ్యా? ఎందుకో తనతోనే ఎక్కువగా మాట్లాడాలనిపించేది. ఏదో తెలియని మైకం నన్ను కట్టిపడేసింది. వేరే ఎవరైనా అయితే తన దేవత కంపేర్ చేసేవారేమో, బట్ నేను అలా చేయలేను. ఎందుకంటే
దేవతల్ని పూజించాలి, ప్రేమించుకోడు. అంటే యా, ఐ లవ్ ప్రియాంక. అదే విషయం తనకి చెప్పాను. తర్వాత ఏమైంది బాస్? ఇంకేముంది, అప్పటి నుంచి తను నా కాళ్ళు ఇచ్చేయడమే మానేసింది. ఫస్ట్ టైం నేనేదో పోగొట్టుకున్న ఫీలింగ్. ఏం చేయాలో తెలియకుండా పోయింది. ఒక్కసారి తన గొంతు వింటే చాలనిపించింది. చాలా రకాలుగా ట్రై చేశాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎఫ్బి, వాట్సాప్, మొబైల్ కాంటాక్ట్స్ అన్నీ బ్లాక్ చేసేసింది. రోజులు గడుస్తున్నాయి కానీ నేను అక్కడ ఆగిపోయాను. ఎలా అయినా తన జ్ఞాపకాలు నా మనసులో తుడిచేయాలనిపించింది. నా మొబైల్లో తన కాంటాక్ట్స్, మెసేజెస్ అన్ని డిలీట్ చేసేసా. తన కోసం వద్దనుకున్న అన్ని మళ్ళీ మొదలు పెట్టాలనిపించింది. గని తోటలో బీర్ పెట్టుకురారా. గని బీర్ తీసుకురారా. ఏం బాస్, మళ్ళీ బీర్ స్టార్ట్ చేసావా? ఆ గనిగాని తాగబోతం చేసేసాను. నువ్వు తాగితే వాడు తాగిపోతే ఎలా అయ్యాడు బాస్? చూడు గని, తోటలో బీర్ పెట్టుకురారా. మనసం బాలేదురా. తనకు మాట ఇచ్చాను రా, తాగలేను. అయితే ఇది నాదే. గని బీర్ తీసుకురారా. నీ ఫోన్ ఒకసారి ఎవరా? ప్రియాంక అనే పేరుతో వాట్సాప్లో అకౌంట్ క్రియేట్ చేశాను. తన స్టేటస్ అంటే ఎప్పుడు చెప్తా ఉన్నా. ఇది ప్రేమ నాకు పండగ అయింది. బీర్ తీసుకురారా. ఏరా, నీ ఫేస్బుక్ ఐడి చెప్పు. పాస్వర్డ్ ఏం చెప్పనని? పాస్వర్డ్ పాస్వర్డ్ ఏంటి భయ్యా? నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అప్పటికని తెలియలేదు. నా మొబైల్ నుంచి తన కాంటాక్ట్ డిలీట్ చేయగలిగాను కానీ నా మనసులో చేయలేకపోయాను. ఐ లవ్ యూ ప్రియా. నేను నేను గొప్పగా ప్రేమించలేకపోవచ్చు, బట్ నా గుండె చెప్పి ఆగిపోయే వరకు ప్రేమించగలను. ట్రస్ట్ మీ ప్రియా, ఒక్క అవకాశం ఇవ్వు. బాస్ 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 బాస్, ఏమైంది? బాస్? ఏమో బాస్, తనకు అనిపిస్తే ఈ విషయాలను తనకు చెప్పాలనుకున్నాను, బట్ నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. సరే పదండి బాస్. ఇప్పుడు ఏం చేస్తావు భయ్యా? తన సంతోషానికి నా ప్రేమ అడ్డనుకుంటే తన కోసం తన్నే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా బాస్. ఇంత చిన్న గాయానికి ఇంత బాధపడుతున్నావు కదా. ఆ అమ్మాయి మీద యాసిడ్ వస్తే అమ్మాయి ఎంత బాధపడుతుంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి అందవికారంగా తయారైతే నువ్వు తట్టుకోగలవా? అది అలా చెప్పండి భయ్యా. నువ్వేంట్రా ఒక అమ్మాయి కాదంటే ప్రాణాలు తీసుకోవాలనుకుంటావు? నీ మీద ప్రాణాలు పెట్టి బతుకుతున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంట్రా? ప్రేమిద్దాంరా, మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యే వరకు ప్రేమిద్దాం. అంతేకాని మన చచ్చిపోవడం, వాళ్ళని చంపేయడము, యాసిడ్ పోయడము ఇది కాదురా. ఇదంతా ఒక టైప్ ఆఫ్ సైకోస్ చేసే పనిరా. ఇది నిజంగా ప్రేమించినోడు కాదు. సారీ భయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం. భయ్యా, ఇంతకు అమ్మాయి ఎలా ఉంటుంది? నేను ఇంక అమ్మాయిని చూడలేదు. మరి ఆ అమ్మాయిని చూడాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? ఎందుకుండదు? తన నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, లేక పొట్టిగా ఉంటుందా, పొడిగ్గా ఉంటుందా, లేక సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా, ఇలాంటి ఆలోచనలన్నీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి. మరి వెళ్ళి కలవచ్చు కదా. తనని చూడాలంటే నాకు ఒక్కరోజు పట్టదు, కానీ తనకి ఇష్టం లేకుండా తనని చూడటం నాకు ఇష్టం లేదు. బాస్, నీ లవ్ సక్సెస్ అవ్వాలి బాస్. థ్యాంక్ యూ, బాయ్. సార్ వాళ్ళు మళ్ళీ అగాయిత్యం చేసుకోరు కదా సార్? అప్పే ప్రేమనే కోరుకుంటుంది అప్పే, ప్రాణాలు కాదు. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సార్? ఈరోజు డేట్ ఎంత అప్పే? March 22 సార్. లెట్స్ సెలబ్రేట్.